ఓకే. అక్కడ ఇన్వాల్వ్లో ఇచ్చినప్పుడు ఈ స్టాంప్ వేసి మనకి ఇస్తారు. యాహ్! యాహ్! ఓకే. సార్ ఒక్కసారి ఇంకొకటి, అది యాహ్! ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టార్కి గతంలో ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టార్కి సాయం చేశారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చాలామంది ఆఫీసర్లను సస్పెండ్ చేశారు. ఓకే. మీకు ఐడియా ఉందా సార్ అది? ఓకే. సాయం చేశారని ఇబ్రహీంపట్నం వాళ్ళు సబ్ రిజిస్టార్ సింగ్ని విషయంలో ఏదో హెల్ప్ చేశారని చాలామంది ఆఫీసర్లను సస్పెండ్ చేశారు. ఓకే. మీకు ఐడియా ఉందా సార్ అది? యాహ్! ఒక్కసారి తీస్తానండి. ఒకసారి తీస్తానండి శ్రీకాంత్ గారు. ఒకసారి తీపండి సార్. యాహ్! ఈ ఆస్తులు అన్నీ కూడా మీరు కావాలంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి తెప్పించుకోండి. ఇవి ఆస్తులు అన్నీ కూడా నాకు ఫ్రీ చేశారు. నేను 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 కోర్టులో వేసుకుందామంటే నా దగ్గర ఉన్న పరిస్థితుల వల్ల, నాకు డబ్బుల వల్ల, ఇబ్బంది వల్ల నేను వేయలేకపోతున్నాను. నేను నేను ఖచ్చితంగా నా లాయర్ని, నా అడ్వకేట్ని పెట్టుకొని నేను వీటికి సంబంధించిన ఏసీబీ వాళ్ళకి అన్ని డేటా ఇవ్వడానికి నేను ఆ రోజే ఇచ్చేసాను ఏసీబీ వాళ్ళకి. ఈ రోజు ఓకే. వరకు నాకు చేయలేదు. ఈలోపు గవర్నమెంట్ చేంజ్ అయింది, వాళ్ళ ఆఫీసర్లు మారారు. ఎప్పుడు నేను అడిగితే ఎప్పుడు తర్వాత ఒక నెల ఆగుదాం, 2 నెలలు ఆగుదామని ఇలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారండి. ఓకే. ఓకే. యాహ్! థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్ గారు. ఇంకొకటి నాకు ఫైనల్గా నేను కోరుకునేది ఏంటంటే, నాకు 700 కోట్ల ఆస్తులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, కేఎన్ఆర్కి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కానీ నేను బినామీని కాదు. వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కావాలంటే నేను కాణిపాకం వినాయకుడి గుడికి వచ్చి నేను ప్రమాణం చేస్తాను. నేను ఏ ఇల్లీగల్ ఆస్తి నేను కొనుక్కోలేదు. నేను లీగల్గా కొనుక్కున్నాను. నేను రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారిని. నేను ఏదైనా తక్కువకి వస్తే నేను కొనుక్కొని అమ్ముకుంటాను తప్ప నేను ఎవరి దగ్గర దందాలు చేసో ఇంకోటి దౌర్జన్యాలు చేసో నేను చేయలేదు. మీరు ఇందాక ఒక విషయం అన్నారు, మీరు ఇప్పటి వరకు నేను 700 కోట్లు కుంభకోణాలు చేస్తుంటే నా మీద చాలామంది వచ్చి కంప్లైంట్లు పెట్టాలి. ఈ రోజు వరకు నా మీద కంప్లైంట్ లేదంటే గవర్నమెంట్ మీరు అంటున్నారు కదా నేను ఎవరో వైసీపీకి సంబంధించిన వ్యక్తినని. నేను ఏ వైసీపీకి సంబంధించిన వ్యక్తిని కాదండి. నాకు చంద్రబాబు నాయుడు గారన్నా నాకు గౌరవం ఉంది, చాలా మర్యాద ఉంది. నేనే ఆయనకి లెటర్ పెడదాం అనుకున్నాను. నా పరిస్థితి ఇది. గతంలో ఆఫీసర్లు కానీ గతంలో ఉన్న వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారని నేనే పెడదాం అనుకుంటున్నాను. ఓకే. నాకు న్యాయం చేయమని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఓకే. ఓకే. యాహ్! తప్పకుండా మీకు న్యాయం జరగాలని కోరుకుందాం అండి శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక్కసారి అది చీమకుర్తి శ్రీకాంత్ గారు ఇస్తున్న ఒక క్లారిఫికేషన్. సో ఇక్కడున్న ప్రాపర్టీస్కి తనకి సంబంధం లేదు. ఏదైతే మీరు డాక్యుమెంట్ రూపంలో చూపించిన ప్రాపర్టీస్ నావి, అవి రిజిస్ట్రేషన్ చేసిన మాట వాస్తవం. అవి లీగల్ ప్రాపర్టీస్, అవి కూడా ఏసీబీ ప్రస్తుతం సీజ్ చేసిందని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఈ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రీతూ చౌదరి గారు కూడా ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి రీతూ చౌదరి గారు ఇందాక లైన్ కనెక్ట్ అయింది, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. బేసిక్గా ఆవిడ మీద కూడా అలిగేషన్ వస్తుంది. ప్రస్తుతం ఎంగేజ్ వస్తుంది. ఒకవేళ రీతూ చౌదరి కనుక కనెక్ట్ అయితే ప్రస్తుతం రెస్పాండ్ అవ్వట్లేదు రీతూ చౌదరి. ఇందాక మాట్లాడారు, ఆవిడ కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నా పేరు మీద ఒకే ఒక ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీ నా మామగారు, అంటే భర్త తండ్రి మామగారు శేషుబాబు తన పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయించారు. ప్రస్తుతం తన పేరు మీదే ఉంది అనేది ఆవిడ చెప్తున్నమాట. ఇక ప్రస్తుతం శ్రీకాంత్తో తాను కలిసి ఉండట్లేదని కూడా ప్రస్తుతం రీతూ చౌదరి చెప్తే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ 600 కోట్ల ప్రాపర్టీస్కి 700 కోట్ల ప్రాపర్టీస్కి తనకి ఎలాంటి సంబంధం లేదు. ఒకే ఒక ప్రాపర్టీ సంతకం పెట్టమంటే వచ్చి పెట్టాను, అది నా పేరు మీద పెట్టారని మాత్రమే రీతూ చౌదరి ప్రస్తుతం వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చేమకుర్తి శ్రీకాంత్ అయితే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వివాదంలో అలిగేషన్ ఎదుర్కొంటున్న రిజిస్ట్రార్ రామారావు ప్రస్తుతం అమెరికా పారిపోయినట్టుగా తెలుస్తోంది. సో ఈ కేసు వ్యవహారం నేపథ్యంలో అమెరికా పారిపోయి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇంకొక వ్యక్తి ఏసీబీకి ఆల్రెడీ పట్టుబడ్డ రాఘవరావు సంగతి ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. రెండోది కేఎన్ఆర్ పరిస్థితి. ఇందాక నుంచి